హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈ వీడియోలో నేను అమ్మ ఒడి డబ్బులు మరియు ఆర్టీఈ పథకం వివరాలన్నీ చెప్తానండి. అంటే అమ్మ ఒడి డబ్బులు మీరు వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఒక సైట్ చెప్తానండి. నేను ఆ సైట్లోకి వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా లైన్ బై లైన్ వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో. మా వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. సో మీ ఒక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు మరింత ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. సో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ మీకు ప్రతిరోజు నేను ఈ వీడియోస్లో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే గవర్నమెంట్ పథకాలు అనేవి చెప్తానండి. ఆర్టీఈ అంటే ఏంటి అంటే ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు చట్టం అండి. ఇది 2009లో దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందండి. ఈ చట్టం ప్రకారం వీటికి 25% సీట్లు ప్రైవేట్ స్కూల్లో పేదవారి పిల్లలకు ఉచితంగా కేటాయిస్తారండి. ఈ ఆర్టీఈ పథకం కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏంటంటే అండి, బాలుడు కానీ బాలిక కానీ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి, అలాగే తల్లిదండ్రులది ఆదాయ సర్టిఫికేట్ అండి, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అదండి, అలాగే రేషన్ కార్డు లేదా వైద్య ఆరోగ్య కార్డు, అలాగే అడ్రస్ ప్రూఫ్ అండి అంటే ఆధార్ కార్డు, ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి. ఏం డాక్యుమెంట్స్ కావాలో నేను ఇక్కడ ఫోటో మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. ఒకసారి ఆ ఫోటో చూడండి, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఇక్కడ అటాచ్ చేశానండి. సో ఆ డిస్ప్లేలో కనిపించిన ప్రూఫ్స్ అన్నీ రెడీ చేసుకోవాలండి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఆర్టీఈలో ఒకవేళ మీ పిల్లల్ని జాయిన్ చేయాలంటే, అంటే ఇది ఫస్ట్ క్లాస్లోనే జాయిన్ చేసుకుంటారండి. అంటే మీ అమ్మాయి ఆర్ అబ్బాయికి 6 years ఉండగా ఫస్ట్ క్లాస్లోనే మీకు వన్స్ అక్కడ కనుక మీకు దొరికితే కనుక 25% రిజర్వేషన్ ఉంది కదండి. సో అక్కడ కనుక దొరికితే కనుక ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఏం మనీ పే చేయక్కర్లేదండి, గవర్నమెంటే మీకు దానికి మనీ పే చేస్తుంది. అలాగే ఈ ఆర్టీఈ వల్ల అమ్మఒడి డబ్బులు రావట్లేదండి. అంటే ఆర్టీఈలో సీట్ తీసుకున్న పిల్లలకు అమ్మఒడి డబ్బులు రాకుండా ప్రభుత్వమే అది ఆపేసిందండి. ఆర్టీఈలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకంటే వారికి ఇప్పటికే ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళకి స్కూల్ ఫీజు కడుతుంది కదండి, గవర్నమెంటే చూసుకుంటుంది కదా. సో ఇంకా ఈ ఆర్టీఈలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి అమ్మఒడి మనీ అనేది రావట్లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మఒడి డాక్యుమెంట్స్ స్టేటస్ చెకింగ్ అండి. అమ్మఒడి పథకం కోసం డాక్యుమెంట్స్ ఏం కావాలంటే తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు, అలాగే పిల్లలది అంటే మీ పిల్లలు ఉన్న స్కూల్ ఉంటుంది కదండి ఆ స్కూల్ ఐడి ఒకటి కావాలి, అలాగే తల్లి పేరు మీద పాస్బుక్ అండి, బ్యాంక్ పాస్బుక్, అది ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయి ఉండాలి. అలాగే ఈకేవైసీ ఆధార్ కార్డు ఈకేవైసీ చేయించుకుని ఉండాలండి. అలాగే రేషన్ కార్డు, ఫొటోస్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు ఈ ఫోటోలో డిస్ప్లే చేస్తున్నానండి. ఒకసారి చూడండి ఏం కావాలి డాక్యుమెంట్స్ అనేవి. అలాగే మీకు ఇప్పుడు వచ్చేసి అమ్మఒడి ఎలా చెక్ చేసుకోవాలి అంటే వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే నేను ఇక్కడ ఒక సైట్ మెన్షన్ చేస్తానండి. ఆ సైట్లోకి వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ వచ్చేసి 9553000009 అండి. మీకు డిస్ప్లే చేశాను, ఒకసారి చూడండి. సో మీరు ఆ నెంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని మీరు ఫస్ట్ ఆ నెంబర్కి హాయ్ అని పెట్టండి. పెడితే అది మీకు ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తుందండి, నేను ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను, సో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు అందులో సర్వీసెస్లోకి వెళ్ళి తల్లికి వందనం అనేది చెక్ చేయండి. తల్లికి వందనం అనేది పెడితే మీకు నెక్స్ట్ వచ్చేసి ఏ ఇయర్ అని అడుగుతుందండి. మీరు 2025 to 26 అని సెలెక్ట్ చేయండి. మీరు ఆ సర్వీస్ 2025 to 26 అని సెలెక్ట్ చేసిన తర్వాత మదర్ ఆధార్ నెంబర్ అని వస్తుందండి. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చిన వెంటనే మీకు మళ్ళీ సర్వీస్ రిపోర్ట్ అని మీకే రిటర్న్లో మెసేజ్ పంపుతుందండి. అంటే ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉన్నారనుకోండి అందులో మీ పేరు వస్తుందండి. మీ పేరు వచ్చి అక్కడ మీకు అది కూడా నేను మెసేజ్లో డిస్ప్లే చేసాను చూడండి. అక్కడ మీ పేరు వచ్చి ఇక్కడ వస్తుందండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ తల్లికి వందనం స్కీమ్ ఫర్ 1 child, 13,000 rupees విల్ బి ట్రాన్స్ఫర్ టు యువర్ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుందండి. నేను మీకు అది కూడా డిస్ప్లే చేశాను, ఒకసారి చూడండి. 1 మెథడ్ అండి వాట్సాప్లో చెక్ చేయడానికి. అలా కాకుండా మీరు వెబ్సైట్లో చెక్ చేయాలనుకున్నారనుకోండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నేను ఇక్కడ అది కూడా డిస్ప్లే చేస్తున్నానండి ఏం టైప్ చేయాలనేది. ఒకటి వచ్చేసి సైట్ అండి, gsws.nbm.ap.government.in అంటే మీకు NBM అప్లికేషన్ స్టేటస్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. అది ఇక్కడ నేను 2 అటాచ్ చేస్తున్నానండి, ఒకసారి చూడండి.
మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఒక విధంగా చెక్ చేసుకోవచ్చండి. అలా టైప్ చేసిన వెంటనే మీకు ఆ సైట్ ఓపెన్ అవుతుందండి. అలా కాదు అనుకుంటే ఇంకొక సైట్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నానండి. gswsnbm.ab.government.in అలా అని టైప్ చేసిన మీకు ఆ బెనిఫిషరీ స్టేటస్ అనేది, ఆ లింక్ అనేది, ఎన్బిఎం స్టేటస్ లింక్ అనేది ఓపెన్ అవుతుందండి. అక్కడ మీకు బియ్యం అప్లికేషన్ స్టేటస్ అని ఓపెన్ అయ్యాక స్కీమ్ అని ఉంది కదండి, అక్కడ మీరు తల్లికి వందనం అని ఇవ్వాలండి. అక్కడ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఈ ఇయర్లో మీరు 2025 to 26 అని సెలెక్ట్ చేయాలండి. తర్వాత యూఐడి అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలండి. అక్కడ కింద మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాక కింద క్యాప్చా అని ఒక నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్ మీకు కింద క్యాప్చా అని ఎంటర్ క్యాప్చా అని ఉంది కదండి, అక్కడ మీకు పైన ఇచ్చిన నెంబరు ఈ క్యాప్చా అనేది ఆ క్యాప్చా దాంట్లో రాయాలండి. మీరు ఆ నెంబర్ అక్కడ నోట్ చేసిన వెంటనే మీకు ఓటీపీ మీ ఏదైతే మీ నెంబర్ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుందండి. ఆ నెంబర్ మీకు ఓటీపీ వచ్చిన వెంటనే ఆ నెంబర్ తీసుకొచ్చి మీరు ఇక్కడ కనుక ఈ పేజ్లో మీరు ఇస్తే మీకు కింద స్టేటస్ అనేది ఓపెన్ అవుతుందండి. మీకు ఏమేమి ఎలా రాయాలి అనేది మీకు ఇక్కడ ఒక మెసేజ్ ఫార్మేట్లో మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి. ఒకసారి అక్కడ పైన పిక్ చూడండి. మీది ఆధార్ కార్డ్ ఓటీపీ అథెంటికేట్ అయిన తర్వాత మీకు అక్కడ కింద ఈ డీటెయిల్స్ అనేది వస్తుందండి. మీ అప్లికేషన్ డీటెయిల్స్, స్కూల్ ఐడి, అలాగే మీ సెక్రటేరియట్ ఐడి, ఇవన్నీ పేమెంట్ డీటెయిల్స్ మీకు వచ్చిందా, ఒకవేళ మీకు రాకపోతే ఎందుకు మనీ పడలేదన్న రీజన్ అవన్నీ అక్కడ డిస్ప్లే చేస్తుందండి. ఒకసారి అంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మీరు ఒకసారి ఫోన్లో ట్రై చేయండి. ఐదర్ ఎన్బిఎం స్టేటస్ అప్లికేషన్ అన్న ఓపెన్ చేయండి, లేకపోతే ఆ సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి, లేకపోతే ఓటీపీ ద్వారా అన్న చెక్ చేసుకోండి. లేదా మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి, ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. మీకు ఏ పథకాలకైనా ఏదైనా సర్వీస్ కావాలన్నా మీకు ఆ నెంబర్ ఎంతో ఉపయోగపడుతుందండి. అది సేవ్ చేసుకుని మీకు ఏదైతే కావాలో అన్నదాత సుఖీభవ అన్న ఏదైనా మీరు చెక్ చేసుకోవాలంటే అది ఇస్తే కనుక ఆ నెంబర్ మనకి సర్వీస్ రిపోర్ట్ అనేది ఇస్తుందండి. మనం ఎలిజిబుల్లా కాదా అనేది తెలుస్తుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇంటి దగ్గరే ఉండి చెక్ చేసుకున్నా చెప్తున్నానండి. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఈ వివరాలు ఉపయోగపడ్డాయండి? సో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ప్రభుత్వ పథకాల వివరాలతో త్వరలోనే మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి. సో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మీ ఫోన్లోనే చెక్ చేసుకునేలా చెప్తున్నాను కదండి. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరు చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.